అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లోనికి నర్సరీలో నుంచి అయితే కొన్ని కొత్త మొక్కలను అయితే తీసుకొచ్చామండి. అవి ఏంటా అనేసి అంటే వంగ మొక్కలు, తెల్ల వంకాయలు కాస్తాయి కదా, ఆ వంకాయలు అనమాట. మన దగ్గర నల్ల వంకాయలు మాత్రమే ఉన్నాయి, తెల్ల వంకాయలు అనేవి లేవన్నమాట. అందువల్ల అయితే తెల్ల వంకాయలు అనేవి అయితే నర్సరీలో నుంచి నేనైతే తీసుకొని వచ్చానమాట. అవి ఒక్కొక్క వంగ మొక్క కూడా మనకి 2 రూపాయలు మాత్రమే పడిందండి. ఎంత బాగున్నాయంటే వంగ మొక్కలు నేను చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా మనకి బీరకాయ విత్తనాలు అనేవి వేసాం కదా, ఇంతకుముందు వీడియోలో మీకు నేను చూపించాను. అవి చూడండి ఎంత చక్కగా మనకి కొనలైతే పై వరకు వస్తాయి కదా. ఇప్పుడు మనము దీనికి సపోర్ట్గా కొంచెం కర్రలు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంతకుముందు మనము పచ్చిమిర్చి అంతా కూడా హార్వెస్ట్ చేసాం, మీకు గుర్తుందా? ఒక వీడియో కూడా చేశాను నేను. ఆ తర్వాత చూడండి మనం ఇచ్చే పోషకాల వల్ల ఎంత చక్కగా మళ్ళీ కూడా పచ్చిమిర్చి అనేవి ఎంత చక్కగా కాసాయో చూసారా. ఇదంతా కూడా పచ్చిమిర్చి అంతా ఒక దగ్గర పెట్టేశాను అనమాట. ఇవన్నీ కూడా 9 ఇంచెస్ గ్రో బ్యాగ్స్. చూడండి పూత అంతా చాలా బాగుందన్నమాట. భలే పెంచేసాయి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడానా. ఇది వచ్చేసి మనకి క్యాప్సికమం. చూడండి అలా ఒక్క చెట్టు ఉంటే అలా చెట్టుకి ఒక్కటే వచ్చింది, దీనికి మాత్రం 2 వచ్చాయి. ఇటు సైడ్ పూత, ఇటు సైడ్ కూడా పోతుంది. నిలబడుతుందా నిలబడదు అనేది అయితే చూడాలి. మరి ఎందుకో మరి కేర్ దోస్కి పూత అయితే నిలబడటం లేదు. ఇవైతే మనం హార్వెస్ట్ చేసుకోవాలండి. వంకాయలు అన్నీ కూడా నల్ల వంకాయలు అయిపోయి, ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసిన వంకాయ నారులో విత్తనాలు అయితే వేసుకొని వంగ మొక్కలు అనేవి వేరువేరుగా నాటుకున్నాను అనమాట. కింద వరకు కూడా మనకి పిండి నెల అనేది పట్టేసింది అనేసి ఆ ఆకులన్నీ కూడా కట్ చేస్తాను. ఇవన్నీ మొత్తం మనకి నల్ల వంకాయలే. వంకాయలు మాత్రం సూపర్లా ఉన్నాయండి. ఇంతకుముందు మనకి పుప్పులు వచ్చేసాయి, కానీ ఈసారి పుప్పులు రాలేదు, కానీ ఉడత తినేస్తుంది. మనం ఇంగువ ద్రావణం అనేది స్ప్రే చేసాము, దానివల్ల పుప్పులు అనేది చాలా వరకు తగ్గాయి. చూడండి చక్కగా ఉంది వంకాయ, ఎక్కడ అస్సలు పుప్పు అనేది లేదు, కానీ ఉడత తినేసింది. సగం తినేస్తుంది, సగం వదిలేస్తుంది అనమాట. హార్వెస్ట్కి వచ్చేసాయి. వీడియో కోసం అనేసి నేను అట్లా వదిలేసాను. అయినా చూడండి ఎంత దారుణమో, మన ఉడత అయితే అలా చేస్తుంది అనమాట. ఎక్కడుంటే ఇక్కడైతే మరీ గుత్తులుండివి ఉన్నాయా, పోయినాయా, ఉంచింది, తినేసిందో ఉంచిందో, ఉంచైందండి. చూడండి అసలు పుప్పు అనేదే లేదు. మనం ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా పుప్పులు ఉన్నాయి, మీకు చూపించాను కూడా ఎన్ని పుప్పులు వచ్చాయి. మనం ఇంగువ ద్రావణం అనేది స్ప్రే చేసుకోవాలనేది. ఇదైతే చూడండి తినేసింది, ఎక్కడ కూడా పుప్పు లేదు. చూడండి పుప్పు ఉంటే పని మనకు బయటికి క్లియర్గా కనిపించింది కదా, ఇది కూడా తినేసిందే. చూడండి అసలు ఇప్పుడు మనము నర్సరీ నుంచి మనం తీసుకొచ్చామని చెప్పాను కదా, వంకాయ మొక్కలు అండ్ టమాటా మొక్కలు అనమాట. ఇవి మనకి ఒక్కొక్క మొక్క ఎంత పడింది అంటే 2 రూపాయలు పడిందండి. టమాటా మొక్కలు నారు వేసుకొని, వంకాయ మొక్కలు కూడా మనం నారు వేసుకొని పెంచుకోవచ్చు అనమాట. మనము ఆ నల్ల వంకాయలు అన్నీ కూడా మనము నారు వేసే పెంచుకున్నాము, కానీ ఏం చేశాను అనేసి అంటే అంత నారు అయితే మనకి చాలా చిన్న మేడ అనమాట, ప్లేస్ సరిపోదు. అందువల్ల నర్సరీ నుంచి అయితే తెప్పించుకున్నాను. ఇవి వంకాయ నారు, ఇది టమాటాలు అనమాట. ఇది కూడా 2 రూపాయలు, ఇది కూడా 2 రూపాయలు పడింది అనమాట. ఒక్కొక్క మొక్క 2 రూపాయలు పడింది. ఇది 2 రూపాయలు తీసుకున్నారు వాళ్ళు. మట్టి చూడండి, వాళ్ళు చూసారే నల్ల బంగారం అనమాట. వాళ్ళు ఆ నల్ల బంగారంలో పెంచుతున్నారు. ఇక్కడ మనము గ్రో బ్యాగులు అయితే ఆల్రెడీ ఫిల్ చేసుకొని ఉంచుకున్నాం అనమాట. ఈ గ్రో బ్యాగులు అన్నీ కూడా మనము లేయర్ బై లేయర్ పద్ధతిని ఉపయోగించి ఫిల్ చేసుకున్న గ్రో బ్యాగులు అనమాట. లేయర్ బై లేయర్ పద్ధతి ఎలాగా చేశాను అనేది మీకు ఒక వీడియో చేసి చూపించాను. ఆ బీరకాయ విత్తనాలు వేసాను కదా,
ఆ విత్తనాలన్నీ కూడా మనము లేయర్ బై లేయర్ పద్ధతిని ఉపయోగించి బీరకాయ విత్తనాలు నాటడం అయితే జరిగింది. ఇవి కూడా అలాగే మనం ఫిల్ చేసుకున్నాము. ఫిల్ చేసుకున్న తర్వాత ఈ రోజుకి ఎన్ని రోజులు అయ్యిందంటే 25 రోజులు అయ్యిందనమాట. ఇప్పుడు మనము మొక్కలను అయితే మనం నాటేసుకోవచ్చు. మనం కిందని ఏదైతే కంపోస్ట్ అనేది వేసామో అది దాంట్లో నుంచి హీట్ అంతా పోతుందనమాట. ఇప్పుడైతే మనం మొక్కలు నాటేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఏవైతే మనము వంకాయ మొక్కలు అండ్ టమాటా మొక్కలు తీసుకొచ్చాం కదా, ఇవైతే నాటేసుకుందాము. రండి నాటేసుకుందాం. ఇవన్నీ కూడా మనము తయారు చేసుకున్న గ్రో బ్యాగులు అనమాట. లేయర్ బై తయారు చేసుకున్నానని చెప్పాను కదా, ఆ గ్రో బ్యాగులు అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, ఇంకోసారి చెప్తాను. మనము ఒక గ్రో బ్యాగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎండుటాకులు కానీ, తర్వాత గార్డెన్లో వచ్చిన ఉంటుంది కదా కలుపు మొక్కలు కానీ, అవన్నీ కూడా ఒక లేయర్గా వేసుకోవాలి. ఆ తర్వాత మట్టి ఉంటే మట్టి వేసుకోవచ్చు, లేదంటే పశువుల ఎరువు ఉంటే పశువుల ఎరువు వేసుకోవచ్చు. ఆ తర్వాత కిచెన్ వేస్టేజ్ గట్రా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఆ తర్వాత 1 లేయర్గా మళ్ళీ మట్టి లేదంటే పశువుల ఎరువు ఇలాగా లేయర్ బై లేయర్గా వేసుకున్న తర్వాత మనము 5 వరకు ఇలాగా ఫుల్ చేస్తామన్నమాట. అది ఏమవుతుంది అనమాట, ఒక 20 డేస్కి 25 డేస్కి అది లోపలిది కుళ్ళుతున్నప్పుడు ఏమవుతుందంటే అలాగా తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఇంతవరకు 5 వరకు వేసామన్నమాట మనము. ఇగోండి, ఇది 9 ఇంచెస్ గ్రో బ్యాగు. ఇక్కడ వరకు మనం వేసాము. అదేమైంది, డౌన్ అయ్యింది అనమాట. చూసారా ఎంత డౌన్ అయ్యిందో, ఇలా మనకి డౌన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనము ఎటువంటి ఎరువులు యూజ్ చేయకుండా మనము డైరెక్ట్గా మొక్కనైతే నాటేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఏవైతే మనకి టమాటా మొక్క కానీ వంగ మొక్క కానీ ఈ వేర్లు అనేవి వాళ్ళు తెచ్చి వాళ్ళ నర్సరీ నుంచి తీసుకొచ్చి మన ఇంటి దగ్గర నాటుతాం కదా, ఈ వేర్లు మనకి ఇదిగోండి చూసారా వాళ్ళ దగ్గర ఉన్న వేర్లు అనమాట. ఈ వేర్లు మనకి పాడవకుండా అంటే ఆ షాక్ నుంచి తేరుకోవడానికి మనము ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓన్లీ మొక్క నాటేటప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాము. మనకి ఎన్ని మొక్కలు తీసుకొచ్చాము అనేసి అంటే చెప్తాను నేను. ఇవి మనకి టమాటా మొక్కలండి. అన్నీ తీసుకొచ్చాము. చూద్దాము, 2 డేస్ ఉడుద్దామా అనేసి చూద్దాము. గ్రో బ్యాగ్ మిగిలిందనుకో ఒక్కొక్కటి ఉడుద్దాము. దీంట్లో 2 పెడుతున్నాను. నాకు తెలిసి సింగిల్ పెట్టుకుంటే బెస్ట్, కానీ మన దగ్గర గ్రో బ్యాగ్స్ లేవండి. మన మేడ కూడా చాలా చిన్నదనమాట. ఓకే, అదొక్కటి ఉంది కదా, దీంట్లో ఉంది, దానికి సపరేట్ చేసిద్దాం. ఏవైతే ఈ గ్రో బ్యాగ్లు ఉన్నాయో వంగ మొక్కలు మాత్రం ఒక్కోటే ఉడుద్దాం. కాకపోతే ఇంకెక్కడైనా ఉడుద్దాం కానీ, ఎందుకంటే టమాటా మొక్కలు ఆ చివరి నోటి ఈ చివరి నోటి ఉడిచామనుకోండి, అవి పైకి వెళ్తున్న కొద్దీ మనము కర్ర సపోర్ట్ కనుక ఇస్తే సరిపోతుంది. కానీ ఇవి అలా కాదు కదా, అందువల్ల ఒక్కొక్కటే ఉడుద్దాము. అన్నింటిలంటే ఒక్కొక్కటి అయితే వేసేస్తున్నాను. ఇంకోండి ఒక్కొక్కటే వేస్తున్నాను, చూడండి సరిపోతాయేమో నాకు తెలిసి. ఇంకా 2 సరిపోద్ది. చివరిని టమాటా మొక్క వేస్తాం కదా, 2 మిగిలాయి. ఈ 2 కూడా మనము వేరే దగ్గర నాటుకుందాము. ఇవ్వండి, వాళ్ళు వేర్లు చూసారా అంత చక్కగా వచ్చాయో వేర్లు, చూడండి ఎంత చక్కగా వచ్చాయో వేర్లు, చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడైతే మనము ఇవైతే నాటుకుందాం. నేనైతే ఎలా నాటుతాను అనేది నా ప్రాసెస్ చెప్తానమాట. మీకు ఎలాగా ఇష్టమైతే అలా నాటుకోండి. నేను నాటుకోవడంగా ఎవరైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో నాటుతారనమాట. ఇవి 2 టమాటా మొక్కలు కదా, ఇగోండి ఇక్కడొక కన్నం పెడుతున్నాను, ఇక్కడొక కన్నం పెడుతున్నాను. ఈ 2 కన్నాలకి ఏం చేస్తున్నాను అంటే ఇగోండి
కొంచెం ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా కొంచెం తీసుకొని ఈ కన్నం దగ్గర కొంచెం, ఈ కన్నం దగ్గర కొంచెం, చాలా కొంచెం వేస్తున్నాను అనమాట. ఇవ్వండి, ఇది ఇలాగ నాటేసుకోవడమే. ఎందుకంటే ఆ వేర్ల నుంచి షాక్ నుంచి తేరుకోవడానికి మాత్రమే ఎప్సమ్ సాల్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇగోండి, ఆ చివరి నోటి ఈ చివరి నోటి నాటుతున్నాను అనమాట. ఎందుకంటే అది పైకి వెళ్తుంది కదా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా టమాటా మొక్కలకి హెడ్ అనేది కట్ చేయం. వంగ మొక్కలకి అండ్ మిర్చి మొక్కలకి హెడ్ కట్ చేస్తాం కాబట్టి అది బుషీగా వస్తుంది. టమాటా మొక్కలకి మనం హెడ్ కట్ చేయం కాబట్టి అది పొడవుగా పెరుగుతుంది. కాబట్టి కొంచెం దారంతో ఒక కర్ర సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. అందువల్ల 9 ఇంచెస్ గ్రో బ్యాగుల్లో ఇలా 2 వేసి నాటుతున్నాను. నేనైతే ఇలా ఫస్ట్ టైం నాటుతున్నానండి. మొత్తం అన్నిటికి కూడా ఇలానే చేసిద్దాము. మనం తీసుకొచ్చిన ఏవైతే మనకి టమాటా మొక్కలు ఉన్నాయో అవైతే నాటేసామన్నమాట. ఈ చివరిన గ్రో బ్యాగ్ ఉంది చూసారా, దాంట్లో మనం బెండ మొక్కలు విత్తనాలు అనేది వేసామండి. దాంట్లో జర్మినేషన్ అయింది, ఆ దాంట్లో జర్మినేషన్ అయింది. దీంట్లో ఇంక జర్మినేషన్ అవ్వలేదు, చూడాలి. ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో కూడా ఇదే ఎప్సమ్ సాల్ట్ అన్నిటికీ సర్దేస్తున్నాను. వంగ మొక్కలు కానీ టమాటా మొక్కలు కానీ నాటేయడం అయితే జరిగింది. లైట్గా వాటర్ వేస్తే సరిపోద్దండి. ఎందుకంటే ఆల్రెడీ మట్టి అంతా తడిచిపోయింది, అందుకే లైట్గా చిలకరిస్తున్నాను అనమాట. ఈ విధంగా మనము టమాటా మొక్కలు కానీ వంగ మొక్కలు కానీ ఏ మొక్కలైనా సరే ఈ విధంగా నాటుకున్నాము అనేసి అంటే చాలా హెల్తీగా పెరుగుతాయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనము ఈ లేయర్ బై లేయర్ పద్ధతిని మనం యూజ్ చేసామనుకోండి, మనకి మేడ బరువు అనేది ఉండదు. దాంట్లో ఉన్న ఏవైతే మనము దాంట్లో కిచెన్ వేస్ట్ గట్ట వేసాం కదా, దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మన మొక్క అనేది తీసుకొని మనకి మంచి ఈల్డ్ని అయితే ఇస్తుంది అనమాట. ఇవైతే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను. వాళ్ళు ఏమన్నారు అనేసి అంటే చాలా బాగా కాస్తాయి అనేసి అన్నారు. వాళ్ళు మనకి అంటే మొహం మీద చెప్పే మనుషులు అనమాట. కానీ నేను ఆన్లైన్లో బుక్ చేసిన విత్తనాలు అనమాట. మీరు ఇంతకుముందు చూసారు కదా, ఈ వంకాయ మొక్కలన్నీ కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్న విత్తనాలు. అది కూడా మీషో అనమాట. ఆన్లైన్లో కొన్నిటికి ఎవరు జవాబు చెప్తారండి, కానీ ఒక్కటి కూడా అస్సలు పోలేదండి. మొక్క చాలా హెల్దీగా జర్మినేషన్ అయింది, చాలా బాగా వచ్చాయి అనమాట. అంటే విత్తనం పుట్టకపోయేదే పోవాలి తప్ప, కానీ ఒక్కసారి విత్తనం అనేది జర్మినేషన్ అయ్యింది అనేసి అంటే, మొక్కకి పువ్వు అనేది వచ్చింది అనేసి అంటే ఖచ్చితంగా కాయ అనేది వస్తుంది. మనము ఒకవేళ అది మెయిల్ ఫ్లవర్స్ అయినా సరే మనము పాలినేషన్ గట్ట చేసుకుంటాం కాబట్టి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మొక్కని ఎలాగైనా సరే మనం కాయిస్తామన్నమాట. అది మన వీడియో. ఇలాగా మనము మొక్కలను అయితే ఈ విధంగా మనం నాటుకొని చాలా సంతోషాన్ని అయితే మనం పొందవచ్చు అనమాట. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి మనకి వంగ మొక్కలు అండ్ టమాటా మొక్కలు కదా, ఇవి బ్రతికిన తర్వాత
వాటికి ఏమేం పోషకాలు అనేది ఇస్తాను అనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అనేది ఇస్తానన్నమాట. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.